స్టడీ అంటే 9 స్టడీ అయిపోద్ది. 9:15 9:20 కల్లా ఏదైనా వాళ్ళ దైనందిన కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ఉంటే చూసుకొని వెంటనే వాళ్ళ లెక్చరర్స్ మినిమం అంటే స్టడీ అవర్ని వాళ్ళు అలవాటు చేయడం కోసము మినిమం పాస్ అవ్వడానికి క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని వాళ్ళు ఆన్సర్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆన్సర్ చేసే ముందు ఒక నోట్ పెడతారు. ఆ నోట్బుక్లో నేను సైన్ చేయాలి. నేను సైన్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. చాలా తక్కువ క్వశ్చన్లు ఉంటాయి, 2 or 3 క్వశ్చన్స్ డైలీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బర్డెన్గా మనం ఫీల్ అవ్వకూడదు. అంటే నేను ఫీల్ అవ్వట్లే బర్డెన్ అని. ఎందుకంటే యాక్చువల్గా దాదాపు 33 years సర్వీస్ చేసాం. మనం ఎంతోమందిని చూసాం. మరి రేపు భవిష్యత్తు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో నాకు లేదు. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది, చదువుకోవాలి, పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. అది మనం ఎక్కడికో వెళ్ళి దేశ సేవ, సంఘ సేవ, సమాజ సేవ చేయలేం. కానీ మన పిల్లల్ని మనం నమ్ముకొని ఇప్పుడు ఈ సంవత్సరము కోటలో చాలా అద్భుతంగా అడ్మిషన్స్ పెరిగినాయి. కారణం గత 2 సంవత్సరాలుగా ఇక్కడ యొక్క డిసిప్లిన్ కానీ పిల్లల స్టడీ కానీ చాలా అద్భుతంగా ఉంది అని ఒక జనరల్ టాక్ అనేది బయటకు వచ్చేసింది. అదేం లేదు. డిసిప్లిన్ అంటే మనం చేసిన పొరపాట్లు, మన విద్యార్థి దశలో మనం చేసిన పొరపాట్లు దేవుడి దయ వల్ల, పెద్దల యొక్క మన తల్లిదండ్రుల యొక్క చేసిన పుణ్యం వలన మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా జీవితంలో ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి ఇబ్బంది మనం పడలేదు. కానీ ఏదైనా ఈ పిల్లలకి కలిగే అవకాశం ఉంటుందేమో, మరి అనుభవంతో జీవితాన్ని గడిపిన నేను వాళ్ళకి ఏదైనా మేలు చేయాలా, ఇది బర్డెన్గా ఫీల్ కాకుండా ఒక మంచి కార్యక్రమం. ఎందుకనంటే ఇప్పుడు తెలియదు వాళ్ళకి, చాలా బాధపడుతుంటారు. ఇదేంట్రా 9 కూడా ఎగ్జామ్. చాలామంది పిల్లలు మంచి ఆలోచన వచ్చింది, రాస్తున్నారు. ఓకే, సో మరి నైట్ 9:40 అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది దీంట్లో మరి పార్టిసిపేట్ చేయలేదు.